గొర్రెల్ని మేపుకుంటూ అడవిలో ఎక్కడ తిరిగినా సరే దేవుడు ఆబ్జెక్షన్ చెప్పలే. హోరేబు కొండ దగ్గరికి రాగానే ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక దేవుని సర్వవ్యాపకత్వము వేరు, దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధి వేరు. ఇద్దరు ముగ్గురు ఇది ఎక్కడుంది సార్, నువ్వు బైబిల్లో లేని మాటలు చెప్తున్నాడు. వారికి బుర్రకాయ ఉంటే కదా అసలు అర్థమయ్యేది. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను బాబు. నీకు గురువు దొరకలేదు, అది ప్రాబ్లం. గురువు దగ్గర పెరగాలి ఎవడైనా. మేము పెరిగాం గురువు దగ్గర, అందుకే ఇట్లా ఉన్నాం. మాకు గురువులు ఉన్నారండి, మేము మెల్కీసెదెకులాగా గాల్లోంచి ఊడిపడలా. బైబిల్ ఎక్కడుంది అంటాడు ఓరి పిచ్చిమొఖం. యేసయ్య సింపుల్గా ప్రచండమైన ఆధ్యాత్మిక మర్మాలు చెప్పేస్తాడు, సింపుల్గా చెప్పేస్తాడు ఆయన. యేసయ్య మాటలు దొరకాలంటే ప్రపంచ మేధావులు సరిపోరు ఆయన మాటలు పట్టుకోవడానికి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్యలో నేను అన్నాడా లేదా? అంటే కూడుకోకపోతే లేడా? మరి ఇద్దరు ముగ్గురు కూడుకోకపోతే నేను అక్కడ లేను అని అర్థమా? ఎవరు కూడుకోకపోయినా ఆయన ఉన్నాడు. కానీ ఎవరూ కూడుకోకపోయినా ఉండేది ఆ ఉనికి వేరు, దాన్ని సర్వవ్యాపకత్వం అంటారు. ఇద్దరు ముగ్గురు కూడుకుంటే ఉండేది స్పెషల్గా ఉండటం, దాన్ని సన్నిధానం అంటారు. కూడుకోకుండా ఉన్నప్పటికంటే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటే ఒక ప్రత్యేకమైన అంతస్తులో, ప్రత్యేకమైన స్థాయిలో ఆయన ఉంటాడు. దాన్ని మనము ప్రెజెన్స్, దేవుని సన్నిధి అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముంగమూరి దేవదాసయ్య గారు సన్నిధి కూటాలని పెట్టేవాడు. సన్నిధి అనుభవించాలి. నీ ఇంట్లో, వంటగదిలో, బాత్రూంలో, అన్నిట్లో ఉంటాడు ఆయన, లేడని కాదు. కానీ ఇక్కడ ఉండేది వేరు. 0 వాట్ బల్బు ఉంటుంది, అక్కడ వెలుగుందా లేదా? ఏమండి, వెలుగుంది. కానీ మరి 100 వాట్ బల్బు పెడతావు, అది వెలుగే. 1000 వాట్ పెడతావు, అది వెలుగే. ఈ బల్బులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతే అసలు సూర్యకాంతి వచ్చిన తర్వాత అది ఎన్ని వాట్స్ బల్బ్? అది ఏమో మన కొలతలకు అందదు. వెలుగులోనే అంతస్తులు ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు చిన్న బెడ్ ల్యాంప్ పెట్టుకొని పడుకుంటాం, అది వెలుగే. కానీ ఈ వెలుగుకు ఆ వెలుగుకు భేదం ఉన్నది. అలాగే దేవుని ఉనికి అంతా సమానము కాదు. కొన్ని చోట్ల ఆయన తక్కువ వోల్టేజ్లో ఉంటాడు, కొన్ని చోట్ల ఎక్కువ వోల్టేజ్లో దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కువ వోల్టేజ్లో దేవుడు ఉండే స్థలం పేరు పరిశుద్ధుల సమాజ కూటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గ్రహించలేక పెద్ద పెద్ద పాస్టర్లు షూస్ వేసుకొని ప్రసంగాలు చేస్తారండి. మన దగ్గరికి ఫారినర్స్ వచ్చారు. నేను చెప్పాను, బ్రదర్ ఇక్కడ మా క్రమం ఇది, దయచేసి ఆ షూ వదిలేసిరా అని చెప్పాను. ఎందుకంటే వాడు నాకేం దొర కాదు, నాకెవడు దొరలేదు, యేసయ్య నా దొర. ఇండియాలో ఒక పల్లెటూరులో నుంచి వచ్చిన పంచకట్టు నిరుపేద నాకు ఎంత సహోదరుడు, అమెరికా నుంచి ఎవడన్నా వస్తే వాడంతే బ్రదరు. వీడికైనా వాడికైనా నేను గురువునంతే. దేవుడు నన్ను గురుస్థానంలో పెట్టాడు. లీవ్ యువర్ షూ బ్రదర్ అని చెప్పిన, వదిలేసి వచ్చారు. చచ్చినట్టు వెళ్ళేటప్పుడు సాక్ష్యం ఇచ్చారు, దేవుని సన్నిధిని ఇలా గౌరవించాలని మేము ఇక్కడికి వచ్చి నేర్చుకున్నామండి, చాలా వందనాలని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రతి విషయంలో మన బాడీ లాంగ్వేజ్, మన వస్త్రధారణ,